మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనం మన పితరుల జీవితంలో జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసినటువంటి భీకరమైన పరాక్రమమైనటువంటి అద్భుతాలను మనం చూసినట్లయితే అటువంటి ఆశ్చర్యాలు, అటువంటి అద్భుతాలు మన జీవితంలో జరగకపోయి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఆయన ఆ కార్యాన్ని చేయలేని వాడా కాదు. నిశ్చయంగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. త్రియేకత్రితమైనటువంటి దేవుడు అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు, పురాతన కాలం మొదలుకొని ఎల్ల కాలము కూడా ఆయన ఏకరీతిలో ఉన్నవాడు. ఆయన కార్యాలు అప్పుడు చేసినట్లుగా ఇప్పుడు జరగట్లేదు అంటే దానిలో జీవం లేదని కాదు గాని, ఆయనలో మార్పు కలిగింది అని కాదు గాని, కార్యాలు మన జీవితంలో కూడా ఆయన చేస్తున్నాడు. కాకపోతే మన పితృల జీవితంలో అది భౌతిక సంబంధమైనటువంటి కార్యాలు. మన జీవితంలో క్రొత్త నిబంధన క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి మన జీవితంలో ఆత్మీయంగా ఆయన చేస్తారు. అయ్యే కార్యాలు, అది ఎర్ర సముద్రమైన, సూర్యచంద్రుడు నిలిచిపోవడమైనా, సింహాలు మౌనంగా అయిపోవడమైనా, అగ్ని కాల్చకపోవడమైనా, ఎరుకో గోడైనా, యోర్దాను నదైనా, శత్రులైనా ఏవైనా కూడా ఆత్మ సంబంధంగా ఆయన చేస్తాడు. ఉదాహరణకు మనము దానియేలు గ్రంథములో 2 రకాలైనటువంటి శ్రమలను మనం చూస్తాం. దేవుని నమ్ముకున్న, దేవుని ఆశ్రయించిన తన జనాంగంలో 2 రకాలైనటువంటి శ్రమలు వచ్చినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటి శ్రమ వారికి అగ్ని ద్వారా వచ్చింది. 2వ శ్రమ వారికి సింహము వలె వచ్చింది. ఈ వాక్యాన్ని మనం చేతపట్టుకొని దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్టయితే, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. నిజమే, వారు అలాగే అనుకున్నారు. 27వ వచనంలో మనం చూసినట్టయితే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకునుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహమునకు తగలకునుటయు చూచిరి. అగ్నిగుండములో అనన్య, అజర్య, మెషాయలు అనగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే షద్రకు, మెషకు, అబేద్నెగో. ద్వితీయోపదేశ కాండం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహాల యొక్క పేర్లు, అన్ని దేవతల పేర్లు మనం ఉచ్చరించకూడదు. కాబట్టి అనన్య, అజర్య, మెషాయలు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, నేను పెట్టిన ప్రతిమను మాత్రం మీరు పూజించాలి, నా విగ్రహాన్ని మాత్రం మీరు పూజించాలి, నేనే మీకు దేవుణ్ణి అని నెబుకద్నెజర్ ప్రకటించుకుంటే, నీవు మనుష్యుడవు, నీవు దేవుడవు ఎలా అవుతావు? నిజమైన సర్వోన్నతుడు, సర్వాధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయననే మేము పూజిస్తాము, ఆరాధిస్తాము, ఆయనే దేవుడైన యెహోవా అని తెలియచేసి రాజు ఎదుట ధైర్యంగా నిలబడ్డారు. రాజు అత్యాగ్రహంతో మండుచున్న అగ్నిగుండంలో నేను మిమ్మల్ని పడేస్తాను అని మండుచున్న అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు ఎక్కువ చేసి దానిలో అననీయ, అజర్య, మిషాయేలు అనేటువంటి ముగ్గురిని వేశాడు. అయితే వారిని అగ్ని కాల్చలేదు. దేవుడు వారిని ఆశ్చర్యరీతిలో తప్పించాడు. రెండోదిగా మనం గమనించట్లయితే, మాదీయుల రాజు దర్యావేషు ఏలుబడిలో శత్రువులు కలిసి కొందరు దానియేలును ద్వేషించేవారు కొందరు కలిసి రాజు దగ్గరికి వెళ్ళి, నిన్నే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు, నీకే ప్రార్థన చేయాలి, నేను ఇంకెవరిని ప్రార్థించకూడదు అనేటువంటి మాటను మాదీయుల రాజు అయినటువంటి దర్యావేషుకు తెలియజేశారు. నిజంగానే రాజు సంతోషించి, నిజమే, ఒక 1 నెల రోజుల పాటు జనులు నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలి అనేటువంటి దురుద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని పాస్ చేశాడు, రాజ్యాంగాన్ని రాశాడు. ఈ 1 నెల రోజులు నేనే దేవుని, నన్నే పూజించాలి, నన్ను కాక ఎవరన్నా పూజిస్తే కనుక మిమ్మల్ని తీసుకువెళ్లి సింహాల గుహలో వేసేస్తాను అని ప్రకటన చేశాడు, చాటింపు వేశాడు. అది తెలిసినప్పటికీ దానియేలు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చాను. మరియు మనం 16వ వచనంలో మనం చూసినట్టయితే, అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. మనం 20వ వచనం చూసినట్టయితే, అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుడు సేవకుడైనటువంటి దానియేలు, నిత్యము నీవు సేవించునని దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక అని తన స్వరంతో పలికినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దర్యావేషు రాజును మాత్రం పూజించాలి, ఎవరిని పూజించకూడదు, ఎవరికి ప్రార్థించకూడదు అంటే దానియేలు మాత్రం యెహోవా దేవుణ్ణి ప్రార్థించాడు. తనకు 80 సంవత్సరాలు దాటినప్పటికీ ఎప్పుడు కూడా అదే ప్రార్థనా శైలితో, అదే క్రమంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని, ఈ విషయం గ్రహిస్తున్నటువంటి శత్రువులు దానియేలు కోసమే ఆ యొక్క రాజ్యాంగాన్ని రాయించారు గనుక దానియేలు పట్టుకోవాలని మొత్తానికి దానియేలు పట్టుకుని రాజుకు అప్పగించి సింహాల గుహలో వేయించారు. ఆ తెల్లవారుజామున చూసి రాజు వచ్చి గుహ దగ్గర మరలా నిలబడి, దానియేలు, నువ్వు రోజు నిత్యము
తప్పక ప్రార్థిస్తున్నావే, నీ దేవుడిని యెహోవా ఆయన నిన్ను రక్షించాడా అంటే, అవును నా దేవుడు నన్ను రక్షించాడు, ఈ సింహాలు నన్ను ముట్టకుండా వాటి నోళ్లను మూయించాడు అని దానియేలు చెప్పాడు. జరిగిన 2 సందర్భాల్లో, ఒకటి అనన్య అజర్య మేషాయేలును అగ్ని కాల్చలేదు, 2 దానియేలును సింహము ముట్టలేదు. ఈ 2 పట్టుకుని క్రొత్త నిబంధనలకు వచ్చినట్టయితే మరి ఎంతో మంది సిలువ వేయబడ్డారు, చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, సింహాలకు ఆహారంగా వేయబడ్డారు. రోమా పరిపాలనలో ఎన్నో వికృత చేష్టలు జరిగినాయి, ఎన్నో వ్యతిరేకమైనటువంటి క్రూరమైనటువంటి క్రియలు జరిగినాయి, ఎంతో మంది హతసాక్షులయ్యారు యేసు నామములో. మరి ఇదే దేవుని కార్యాన్ని మనం క్రొత్త నిబంధనలో చూడలేము. ఎందుకని? దేవుడు సింహాల బోన్లో నుండి సింహాలకు ఆహారంగా వేయబడిన వారిని రక్షించినట్లుగా, సిలువ వేయబడుతున్న వారిని కాపాడుతున్నట్లుగా, రంపాలతో కోయబడుతున్న వారిని కాపాడుతున్నట్లుగా, శిరచ్ఛేదనం చేయబడుతున్న వారిని కాపాడుతున్నట్లుగా మనం చూడడం ఎందుకు? క్రొత్త నిబంధనలో ఆయన కొరకు సాక్షిగా నిలబడడానికి ఆయన అనుమతించాడు. ఆయన కొరకు ఈ జీవితాన్ని ముగిస్తే పరలోక రాజ్యములో, ఆయన రాజ్యములో మనం కన్ను తెరిచి నిత్యము యుగాయుగములు ఆయనతో నివసించగలుగుతాం. పాత నిబంధనలు రక్షించినట్లుగా క్రొత్త నిబంధనలు ఆయన ఎందుకు చేయలేదు అంటే, అవును క్రొత్త నిబంధనలో మన జీవితంలో కూడా ఆయన చేశాడు. ఎలాగ చెప్పగలరు అని అడిగినట్లయితే, అగ్ని నరకానికి సాదృశ్యం. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని, ఆయన నామములో ప్రార్థిస్తున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన కొరకు సమర్పించుకుని ప్రతిష్ఠిత కలిగే భక్తిలో జీవిస్తున్న వారిని ఆయన ఎప్పుడు నరకాగ్నికి పంపించడు. నరకపు అగ్ని వారిని కాల్చనివ్వకుండా కాపాడుతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ సాదృశ్యంగా చూస్తాం. నరకము నుండి ఆయన తప్పిస్తాడు. 2 దానియేలు సింహాన్ని జయించడం అంటే, సింహం అనగా సాతానుకు సాదృశ్యం. ఆడు గర్జించి సింహము అనే ఎవరిని మింగుదుమా అని తిరుగుతూ ఉన్నాడు. సాతాను గడి కోరలకు మనల్ని ఆయన అప్పగించాడు. సాతాను క్రియలకు, సాతాను తంత్రాలకు మనల్ని ఆయన అప్పగించక వాటి నోరులను మూగించి వాటిలో నుండి మనల్ని తప్పించి సజీవులుగా మనల్ని నిలబెడతాడు అనేటువంటి 2 క్రొత్త నిబంధన రక్షణ కార్యాలు మనం పాత నిబంధనలో చూస్తాం. మనం సింహాల నుండి తప్పించబడాలి, మనం వెళ్తే సింహాలు నోర్లు మూయబడాలి, అగ్ని ఆరిపోవాలి, మన ఎదుటికి వచ్చినటువంటి శత్రులు వాళ్ళే పొడుచుకుని చనిపోవాలి, మన ఎదుట ఎవరు నిలబడకూడదు అనేటువంటి ఉద్దేశం క్రొత్త నిబంధన కాదు. కానీ మన ఎదుట ఆత్మ సంబంధంగా దేవుడు చేసేటువంటి కార్యాలు, ఈ యొక్క కార్యాలు అది సాతాను శత్రు క్రియలు, పాపపు ఇచ్ఛలు, లోక కోరికలు, మరణానికి చేరువ చేసేటువంటి పాప బంధకాలు, వీటన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. అగ్నిలో కాలిపోకుండా, అగ్ని మనల్ని తాకకుండా ఆయన నరకం నుంచి విడిపిస్తాడు. సాతాను మనల్ని మింగివేయకుండా సింహాల కోరల నుండి మనల్ని విడిపిస్తాడు. ఈ వాక్యం ఏంటంటే, మీతో ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన కార్యాలు ఎప్పుడూ నిరర్ధకం కాలేదు, అంతరించిపోలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మన పితరుల జీవితంలో చేసినటువంటి కార్యాలు నేడు మన జీవితంలో చేయుటకు సమర్థుడు, శక్తి గలవాడై ఉన్నాడు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన కొరకు స్థిరమైనటువంటి భక్తితో, స్థిరమైనటువంటి బుద్ధితో, ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు కనిపెట్టుకున్న వారిని ఎవరిని కూడా ఆయన సాతాను సంబంధమైనటువంటి క్రియలకు, సాతానుకు అప్పగించాడు. కనుక దానియేలును రక్షించిన దేవుడు, అనన్య అజర్య మీషాయేలును రక్షించిన దేవుడు నేడు మనల్ని రక్షించడానికి మన పక్షాన ఉన్నాడు. అగ్ని వంటి శోధనలు, సింహం వంటి శ్రమలు అవి మనల్ని ఏమీ చేయలేవని, అవి మన పాదాల క్రింద ఉంటాయని, వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడని ఈ మాటల ద్వారా ఆయన మనం బలపరుచుండగా ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపడి, ఆయన స్వారూపులకు మార్చబడి నిత్య రాజ్యానికి వారసులం అవుదాం. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయగా తల నుంచి కళ్ళు మూసంటే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభావ, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మా పితరుల జీవితంలో చేసినటువంటి గొప్ప భీకరమైనటువంటి కార్యాలు నేటి తరంలో, నేటి దినాన మా జీవితంలో కూడా మీరు చేస్తున్నారు. అయితే మా పితరుల జీవితంలో పాత నిబంధనలో జరిగిందంతా భౌతిక సంబంధంగా జరిగింది. కానీ మా యొక్క జీవితంలో తండ్రి నీ రక్తంలో కడగబడినటువంటి మా కొరకు మీరు ఆత్మ సంబంధంగా మీరు చేస్తున్నారు. శత్రువులను అణిచివేస్తున్నారు, నరకం నుండి మమ్మల్ని తప్పిస్తున్నారు. సాతాను కోరలకు మేము అప్పగింపబడకుండా, వారు మమ్మల్ని మింగివేయకుండా మమ్మల్ని తప్పిస్తున్నారని మాకు తెలియజేశారు. ఎటువంటి కార్యమైనా చేయటకు మీరు మా పక్షాన ఉన్నారని, అయ్యా శోధనలో నుండి, శ్రమల్లో నుండి, ఇబ్బందులు, ఇక్కట్లో నుండి మమ్మల్ని తప్పించి వాటన్నిటిలో నుండి మాకు గొప్ప జయాన్ని, స్వేచ్ఛను, సంతోషాన్ని మీరు కలిగిస్తారని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు కొందరు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు అట్టి విధంగా ఆశీర్వదించిన ఆత్మీయతలో బలపరచండి, పురుకొల్పండి, ఉద్యోగపరిచేయండి, అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇక వారి ప్రతి అవసరం అక్కర్ని నీ మహిమశలో తీర్చి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి పచ్చని ఒలివ మొక్కల వల్ల ఎదిగింపచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తూ యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.